నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, 2025 నుంచి 26లోకి వెళ్ళబోతున్నాము. అయితే కొత్త సంవత్సరం 2026 మొత్తం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మేషరాశి వారందరికీ కూడా మొట్టమొదట నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అందువలన ఏలినాటి శనిలో ఏంటంటే రోజు కనబడే వాళ్ళు కనబడకపోతే బెంగ పెట్టుకుంటారనమాట. అందువలన చిన్నపిల్లలు పాపం ఏలినాటి శనిలో ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు పరివారాలు కనబడకపోతే బెంగ పెట్టుకుంటారు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఆదాయాలు బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటాయి. కొత్త ఉద్యోగాలలో ప్రవేశాలు చేస్తారు. ఉన్న ఉద్యోగాల్లో అభద్రతాభావం లేదు కాబట్టి వీళ్ళంతా మేషరాశి వాళ్ళంతా కూడా ఏలినాటి శని జరుగుతుంది. కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకునేటటువంటి వాళ్ళంతా వాళ్ళకి అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. వ్యాపారాలు 2-3 రకాల వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఇప్పుడు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది వీళ్ళకి? ఏలినాటి శని కాబట్టి శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవాలి చక్కగా. ఇనుము, ఫ్యాట్స్, ఫుడ్ ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్, హోటళ్ళు, బట్టల షాపులు, శని యొక్క మిత్ర డిపార్ట్మెంట్స్ అనమాట. ఇవన్నీ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టుకోవచ్చు, మంచి ఆదాయాలు పెరుగుతాయి. ఎలక్ట్రికల్ షాపులు, తర్వాత బేగం బజార్లో దొరికేవన్నీ తీసుకొచ్చి హోల్సేల్ మార్కెట్లో అమ్మచ్చు. ఇలా బ్యూటిషియన్స్ కోర్సులు, ఆ తర్వాత ఈ యొక్క బొటిక్కులు, బ్యూటీ పార్లర్లు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ మీడియాకి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు, సినిమాకి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు, యాక్టింగ్ అనే కాదు టెక్నికల్గా ఇచ్చేటటువంటి కోచింగ్లు, ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మేషరాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వలన సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కువగా చదవాలి. శని మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అంత మంచి మార్కులు రావు, బద్ధకం వచ్చేస్తుంది, వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోతుంది. అలాగే జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత గురుడు కర్కాటక రాశి ప్రవేశం చేయడం వల్ల అధికంగా ఎక్కువగా కష్టపడాలి. అండ్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారనమాట. ప్రతి పని కూడా 1-2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క కేతు వచ్చి చేరతాడు. దాని నుంచి మనకి గురు కేతువులు కొంచెం ఇబ్బంది పెడతారనమాట. దానివల్ల మనకి ఖర్చులు అధికంగా అవడము, దూర ప్రదేశాలకి వీళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కోసం కూడా చాలామంది చాలా ట్రై చేశారు. అయితే డిసెంబర్ నెల అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంతో అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం 2027 కోసం ఇప్పటి నుంచే ట్రై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అంటే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది గురుగారు? అంటే డెబిట్స్ ఉండడం కానీ, లేదంటే వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో, అంటే ఏలినాటి శని ఉంది కదా, సో ఎలా ఉండబోతుంది అంటారు? ఫైనాన్షియల్గా బాగానే వస్తాయి, ఆదాయాలు వస్తాయి, కానీ ఖర్చులు తెలియనటువంటి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏలినాటి శని సమయంలో అదే జరుగుతుంది. ఖర్చులు, భార్య అనారోగ్యము, లేకపోతే భర్త అనారోగ్యము, లేకపోతే ఖర్చులు, పిల్లల ఖర్చులు, లేకపోతే ఏది లేకపోతే జస్ట్ అలా బయటికి వెళ్ళగానే ఇప్పుడు మామూలు బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే బైక్ మీద వెళ్తున్నాడు, ఇది ఎవరో గుద్దేశారు ఒక ఆవిడని, అది చూస్తున్నాడు అంతే. ఏలినాటి సెంటర్ నువ్వు చూడకూడదని చెప్పినా వెళ్ళి దగ్గరుండి చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోయాడు, నువ్వే పట్టుకున్నావు, నువ్వే గుద్దేశావు అని ఆ ముసలమ్మ వీడికి మీద చెప్పడం, వీడిని చుట్టుమట్టి 80,000 కట్టించేయడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటాయి. అనవసరమైన ఖర్చులే కాదు, అనవసరమైన గొడవలకు కూడా వెళ్తారు. ఉత్తప్పుడు ఫైటింగ్లు చేసుకుంటే, మామూలుగా మామ కోడళ్ళు ఫైటింగ్ జరుగుతుంటే అత్తగారులతో ఫైటింగ్ చేసుకుంటూ అలా వదిలేయాలి. మామ వెళ్ళి ఇంటర్ఫియర్ అయిపోయి దూరిపోతే ఏమవుతుంది, కోడలు ఒక రాయి తీస్తుంది, ఆ రాయి తీస్తే వెళ్ళిపోరా బాబు అని చెప్పిన మామగారు అక్కడే నుంచున్నాడు, విసిరేసింది, కళ్ళజోడు పగిలిపోయి కన్నులో గుచ్చుకుపోయింది అద్దం. ఇలాంటివి జరుగుతాయి. అంటే పాపం వాళ్ళు కూడా కొట్టాలని కొట్టరు, అలా జరిగిపోతాయి అన్నమాట. అందువలన ఎప్పుడు కూడా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనం అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి, లేకపోతే మన మీద పడిపోతాయి అన్నమాట. అలాగే వ్యవసాయంలో పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. అండ్ ఈ యొక్క ఈ ఫ్యాక్టరీస్ అమ్మాలనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ ఫ్యాక్టరీస్ కూడా పనులు అమ్ముడవట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా అమ్మకం అయిపోతుంది. ఓకే. అయితే ఏలినాటి శని సమయంలో ఒకటేంటంటే మామూలుగా సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది. అయితే మనకి ఫూలిష్ ఫ్రెండ్స్ ఎక్కువ దొరుకుతారు. అంటే ఒక సైట్ కొంటున్నాం. ఆ సైట్ కొంటున్నప్పుడు పర్లేదు కొనేయండి అంటారు. మనం కూడా గుడ్డిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు కదా అని చెప్పేసి మనం కొనేస్తాం. అవును. తీరా ఆ సైట్ లిటిగేషన్లో ఉంటుంది. అది లాక్కోలేక పీక్కోలేక కట్టాలన్నా కొన్ని సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. అవును. ఈ విధంగా ఏలినాటి శని సమయంలో తప్పటడుగులు వేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఓకే. అంటే భూములు, ఆస్తులు, ఇల్లు ఇలాంటి విషయాల్లో ఎలా ఉంటుంది గురుగారు? ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. భూములు కూడా చక్కగా ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటున్నారు. అండ్ ఏలినాటి శని సమయం కాబట్టి ఎక్కువగా గుళ్ళు గోపురాలు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. గుళ్ళు గోపురాల్లో తిరిగేవాళ్ళు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ తర్వాత ఈ పీఠాధిపతులు, మా జ్యోతిష్కులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమయం చాలా మంచి సమయం. మేష రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద కూడా నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే గురుగారు. అంటే ఏళ్ళనాటి శని ఉంది కదా ఇప్పుడు మేషరాశి వాళ్ళకి. సో, వాళ్ళు సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు, బాధలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఎలాంటి పరిహారాలు పాటించొచ్చంటారు? వీళ్ళందరికీ కూడా ఏలినాటి శనిలో శని దోషం ఉంది. అలాగే కుటుంబం అంతా కూడా మనశ్శాంతి లేకుండా కేతువు చేస్తూ ఉంటాడు. డిప్రెషన్స్కి గురి చేస్తూ ఉంటాడు. ఇందువలన పిల్లలు తెగ ఏడిపించుకు తింటూ ఉంటారు. వీళ్ళని హాస్టల్లో పడేస్తే బాగుండు, ఇంటి దగ్గర భరించలేకపోతున్నాం అన్న రేంజ్లో చేస్తారనమాట. అండ్ వాళ్ళు చేసేటటువంటి పిల్లలు చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల తల్లిదండ్రులు పీకల మీదకి వస్తూ ఉంటాయి. అలాంటివి చేస్తారు కాబట్టి కేతు జపం కూడా చేసుకోవాలి. అందుకని శని జపము, కేతు జపము, శని స్తోత్రాలు చదవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క కేతు జపము, కేతు స్తోత్రాలు చదివి ఉలవల్ని, కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క కేతువుకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని, హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా సరిపోతుందమ్మా. అలాగే ఈ యొక్క గరికి గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ గణపతి మంత్రాలు చదువుకోవాలన్నమాట. ఓకే గురుగారు. 2026లో మేషరాశికి ఎలా ఉండబోతుందనేది తెలియజేశారు. అండ్ వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు కూడా చక్కని పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.